హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 77 ఎపిసోడ్ 78 అన్నమాట. సండే ఎపిసోడ్ ఎలిమినేషన్ డే, కాకపోతే నో ఎలిమినేషన్ చేశారన్నమాట. అది ఎందుకనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, 5 ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఎవరిని టాప్ 5లో పెట్టారో కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నాగార్జున గారి ఎంట్రీ అన్నమాట. ఆడియన్స్తో మాట్లాడుతారు, అది కామన్. ఒక్కొక్క ఆడియన్ ఒక్కొక్కరు చెప్తుంటారు, అది ఇప్పుడు జరిగేది. ఇంకా హౌస్లోకి ఎంటర్ అవుతారు. హౌస్లోకి ఎంటర్ అవ్వగానే గార్డెన్లో కూర్చొని ఉంటారు అన్నమాట. ఈసారి వెరైటీగా హౌస్ మీన్స్ అందరూ. అయితే నాగార్జున గారు మిగిలిన 5 మెంబర్స్ హౌస్ మీన్స్ అది పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్ రావాలి కాబట్టి, అయితే వాళ్ళు రావాలంటే మీరు మీ పర్సనల్ సీక్రెట్స్ అన్నీ చెప్పాలి, అప్పుడే పిలిపిస్తాను స్టేజ్ పైకి అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారన్నమాట. ఇందులో సుమన్ శెట్టి వచ్చేసి, నేను నా వైఫ్ చెప్పకుండా నైట్ పూట షూటింగ్ ఉందని చెప్పి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటుంటాను సార్ అప్పుడప్పుడు అని చెప్తాడన్నమాట. ఇంకప్పుడు సుమన్ శెట్టి ఫ్యామిలీ వస్తాడు. ఈయన శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు కదా, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి అన్నమాట. బెండప్పారావులో చేశాడు కదా సుమన్ శెట్టి, అల్లరి నరేష్, శ్రీనివాస్, కమెడియన్ శ్రీనివాస్, వీళ్ళందరూ చేశారు కదా, బాగా మంచి క్లోజ్ అన్నమాట. ఆయన ప్లస్ సుమన్ శెట్టి కూతురు కొడుకు ఇద్దరు వస్తారు. వాళ్ళిద్దరు ఎంత క్యూట్గా చాలా బాగున్నారు. వాళ్ళు వస్తారు. ఫస్ట్ దూరం నుంచి మాట్లాడితే, సార్ నాకు సరిగ్గా కనపడాలి, దగ్గరికి వెళ్ళి మాట్లాడి చాలా బాగా పలకరిస్తారు. అమ్మ మీరు తింటున్నారా, రోజు స్కూల్కి వెళ్తున్నారా, చదువుకుంటున్నారా, అమ్మ ఎలా ఉంది, అమ్మమ్మ ఎలా ఉంది, అమ్మ ఎలా ఉంది, మీ ఆరోగ్యం బాగుందా అని ఒక్కొక్కరిని అయ్యే అడుగుతున్నాడు, కానీ గేమ్ ఎలా ఆడుతున్నాడని మాత్రం అడగలే. ఇంకా వాళ్ళ కూతురు చెప్తే, నాన్న నువ్వు బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడు నాన్న, ట్రోఫీ ముఖ్యం, అది ఇది అని చెప్తారు. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి, ఆయన కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కూడా బాగా మాట్లాడతాడు. టాప్ 5 పెట్టమంటారు. ఆ టాప్ 5లో వచ్చేసి ఫస్ట్ సుమన్, ఎట్లయినా వాళ్ళ నాన్న ఫోటోనే పెడతారు. ఫస్ట్ వాళ్ళ నాన్న ఫోటో, తర్వాత ఇమాన్యుల్ ఫోటో, తర్వాత కళ్యాణ్ ఫోటో, ఆ తర్వాత తనుజ ఫోటో, ఆ తర్వాత బర్నీ గారిది అనుకుంటా. బర్నీదేనా లేదా డెమో ఉందనుకుంటా. 5th పొజిషన్లో ఎవరిది పెట్టారో గుర్తులేదు. రీతు చౌదరి అనుకుంటున్నా. రీతు చౌదరిది పెడతారన్నమాట. ఇలా 5 పెడతారు. పెట్టిన తర్వాత ఇంకా అదే ఆ బొమ్మలది ఉంటుంది కదా, శ్రీనివాస్ రెడ్డితో బొమ్మలు తీపిస్తే, ఫస్ట్ బ్రహ్మానందంది దూకుడు మూవీలో ఒక కామెడీస్ ఉంటుంది కదా, నాకు ఓటేయండి, అది బ్రహ్మానందంది సుమన్ శెట్టికి ఇస్తారు. 2 చంద్రముఖి ఇదే అనమాట. చంద్రముఖి వస్తే ఇది అపరిచితుడు వస్తే తనుజాకి ఇస్తారు. ఇచ్చి పాజిటివ్ వేలో చెప్తాడు. ఈ అమ్మాయిలో చాలా యాంగిల్స్ ఉన్నాయి సార్. కోపము ఉంటుంది, ప్రేమ ఉంటుంది, మంచితనం ఉంటుంది అని. అంటే అపరిచితుల్లో ఇప్పుడు 3 రకాల రాము, రేమో, అపరిచితుడు అని ఉంటుంది కదా, వీళ్ళ ముగ్గురులాగా తనుజాలో కూడా 3 వెరైటీస్ యాంగిల్స్ ఉంటాయి సార్. కోపం వచ్చినప్పుడు పోగొట్టుకుంటారు. మాకు నిన్న దివ్య తనుజ కొట్టుకున్నది గుండమ్మ కథలో సూర్యకాంతం ఇంకోళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళ గొడవలాగా అయితే అనిపించి చాలా బాగుంది అని చెప్తాడు. ఇంకా తర్వాత కొంతమందితో మాట్లాడతాడు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. వాళ్ళ నాన్నకు బాగా చెప్తారు. వాళ్ళ నాన్న కూతురుండి, నాన్న ఎవరిని నమ్మకు, గేమ్లో నీ గేమ్ నువ్వు వాడుకో, కప్పు ముఖ్యం నాన్న, నువ్వు గెలవాలి అని చెప్పేసి వెళ్ళిపోతారన్నమాట. ఇంకా సెకండ్ వచ్చి సంజన గారి ఫ్యామిలీ వస్తుంది అన్నమాట. వాళ్ళ మదరు, అతను వాళ్ళ బెదర్ అనుకుంటా. వాళ్ళు ఫుల్ హిందీలో మాట్లాడారయ్యా, అర్థమైన వరకు చెప్తాను. అయితే వాళ్ళు ఆనెస్ట్గా చెప్పారు, సంజన గారు గేమ్ నేను ఎలా ఆడుతానంటే అస్సలు బాగాలేదని చెప్పేసిండు. అస్సలు బాగాలేదు, ఫస్ట్లో నువ్వు స్టార్టింగ్లో చాలా బాగా ఆడావు, ఇప్పుడు తగ్గిపోయింది, నువ్వు ప్రతిదానికి ఏడవకు, ప్రతిదానికి నువ్వు కంప్లైంట్లు చెయ్యకు అని. అంటే కెమెరా ముందుకు వచ్చి కంప్లైంట్ చేస్తుంటుంది కదా, నేను ఆంటీ లాగున్నాను, అమ్మ మిగతా వాళ్ళు బాగా ఇంగుగా ఉన్నారు, నేను ఆడలేకపోతున్నాను, నన్ను ఎవరు తీసుకోపోతారు, అలా కంప్లైంట్లు చేయకు, ప్లస్ బాండింగ్స్ పెట్టుకోకు, ఆ బాండింగ్ వల్లే నీ గేమ్ పోతుంది అని చెప్పిండు. మామూలుగా అయితే మనకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే డైరెక్ట్ ఇమాన్యుల్ పేరు ఎత్తి, ఇమాన్యుల్ నీకు వెన్నుపోటు పొడిచారు చూసావా, నీకు హెల్ప్ చేయలేదు అని అన్నారని అయితే టాక్ వచ్చింది. ఆ మాట అయితే ఇందులో రాలే. జస్ట్ బాండింగ్స్ని గేమ్లో పెట్టుకోకు, నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళ టాప్ 5 వచ్చి సంజన గారు, ఇమాన్యుల్, బనియా, కళ్యాణ్ లేదనుకుంటా, కళ్యాణ్, తనుజ, బర్నీ గారు అనుకుంటా. లాస్ట్లో గుర్తుండట్లా, ఫీడ్ అయితే చేసుకోలేదు. కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ తనుజ, ఇమాన్యుల్ని అయితే పెట్టారు. 9 మంది ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళిద్దరి పేర్లు పెట్టారు. కళ్యాణ్ది ఒక 3 పెట్టలేదు.
డిమాండ్ వాళ్ళ కళ్యాణ్ ఫోటో పెట్టలేదమ్మా టాప్ ఫైవ్లో. అయితే వీళ్ళు పెట్టేసిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత రీతు చౌదరి కోసం వాళ్ళ బెదర్ అఖిల్ వస్తారన్నమాట. వచ్చి చాలా బాగా ఆడుతాడు అని పొగుడుతాడు, అంతా చేస్తాడు, మాట్లాడతాడు. ఇక్కడ వాళ్ళ బెదర్ కన్నా అఖిలే ఎక్కువ మాట్లాడతాడు. ప్లస్ నాగార్జున గారి కన్నా అఖిలే ఎక్కువ మాట్లాడి హోస్టింగ్ చేసి అందరి గురించి చెప్తారు. ఇంకా టాప్ ఫైవ్లో వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ రీతుకి ఇచ్చి సెకండ్ తనుజాది పెట్టి చెప్తారు. మేము బయట రీతుకి ఏం చెప్పాలనుకున్నామో అవన్నీ మీరు హౌస్లో రీతుకి చెప్పారు, చాలా థ్యాంక్స్. అలాగే నామినేషన్ నుంచి సేవ్ కూడా చేశారు. రీతు గుర్తుంచుకో, తనుజ నీకు చాలా హెల్ప్ చేసింది, తనుజాతో ఉండు అంటే ఇండైరెక్ట్గా చెప్తాను, తనుజాతోనే ఉండు అని. తనుజ నీకు చెప్పే మాటలు కూడా కరెక్టే, మేము బయట నీకు ఏ విషయాలు చెప్పాలనుకున్నామో తనుజ లోపల నీకు అయ్యే విషయాలు చెప్తుంది అని చెప్పి సెకండ్ తనుజ పెడతారు. థర్డ్ ఇమాన్యుల్, ఫోర్త్ కళ్యాణ్, లాస్ట్లో డిమాండ్. అసలు డిమాండ్ పెడతారా లేదా అని రీతు అయితే ఏం టెన్షన్ పడుతుందో తెలుసా. నాకు టెన్షన్ పుట్టింది, పెడతారా పెట్టరా. ఎందుకంటే ఫస్ట్ డిమాండ్తో పలకరిస్తారు, నార్మల్గా పలకరిస్తారు, పొగుడుతారు. కానీ ఇక్కడ మళ్ళీ ఒక మాట అంటారు, మీరు నామినేట్ అఖిల్ ఒక మాట అంటాడు, నువ్వు రీతుని నామినేట్ చేయడం నాకు నచ్చలేదు, అది ఫీల్ అయ్యాను, అట్టయ్యానని అనేస్తాడన్నమాట. అది ఆ మాటనే కానీ పెట్టడేమో అని భయపడ్డా, కానీ పెట్టాడు. తర్వాత మళ్ళీ మంచిగా పోయారు, గేమ్ ఆడుకోమన్నాడు. అలాగే రీతుకు అయితే నువ్వు వచ్చేటప్పుడు నెగిటివిటీతో వచ్చావు, కానీ ఇప్పుడు నీకు ఫుల్ పాజిటివ్ ఉంది అని చెప్పి రీతుకి మంచి ధైర్యం అయితే ఇస్తారన్నమాట. ఇంకా అలాగే వీళ్ళు బోర్డులు అది హీరో పేర్లు తీసే దాంట్లో పుష్ప తగ్గేదేలే అంటే ఇది రీతుకి ఇస్తారు. ఇంకోటి ఏదో వస్తుందబ్బా, ఇంకోటి ఏదో వస్తుంది గుర్తులేదు, కానీ అదే. ఇంకా వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిపోయినాక తనుజ అన్నమాట. తనుజ ఫ్యామిలీ ఎవ్వరు రారు. చాలామంది కావాలని తనుజని ట్రోల్ చేశారు, ఏందో సీరియల్ యాక్టింగ్, ఏడ్చింది అది ఇదని. అక్కడ తనుజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంది, తనుజకి వాళ్ళ నాన్న గుర్తొస్తుండు, ప్లస్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి తను లేదని ఫీల్, ప్లస్ తనకు తెలుసు స్టేజ్ పైకి ఎవ్వరు రారని. తనుజ అంటది బిగ్ బాస్కి వాళ్ళ నాన్న రావాలని స్టేజ్ మీదకి, కానీ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ వల్ల వాళ్ళ నాన్న రాడు. సొంత చెల్లి మ్యారేజ్ వాళ్ళ కూతురు కాబట్టి రాలేరు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు రారు, ఎందుకంటే అందరికి వచ్చి ఫ్యామిలీ మెంబర్సే, ఫ్యామిలీ మెంబర్ ఫ్రెండ్స్ ఇక్కడ. కానీ తనుజకి ఫ్యామిలీ మెంబర్. ఇంకా అనిత గారిని అమ్మ అంటే వీళ్ళు 6 సంవత్సరాలు కలిసి ఒక సీరియల్ చేశారు. చాలా ఇంటర్వ్యూలో తను బిగ్ బాస్కి రాకముందే చెప్పింది, నాకు ఆ సీరియల్తో ఆ సీరియల్లో ఉన్న వాళ్ళందరితో ఫ్యామిలీ కనెక్షన్ వచ్చింది. ఎందుకంటే అనిత యూట్యూబ్ ఛానల్లో కూడా తనుజకి బిగ్ బాస్కి వెళ్తున్నందుకు సెండ్ అప్, కేక్ కటింగ్ అవన్నీ చేస్తారు. అలాగే గృహప్రవేశానికి తనుజ వస్తుంది. తనుజ చాలా ఇంటర్వ్యూలో అమ్మ అని పిలుస్తారు అనిత గారిని. నాకు ఫేవరెట్ కంటెస్ట్ అని అనిత గారు కూడా తనుజకు చాలా బాగా కూతురులాగే చూసుకుంటారు. కాబట్టి అవి ఎమోషనల్ రియలే, ఏదో సీరియల్ యాక్టింగ్ని అంటే తనుజ నెగిటివ్ చేయాలని. అదే మాట కళ్యాణ్ అంతే. ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళ నాన్నకు నాకు అసలు ఫ్యామిలీ వీకే వద్దన్న కళ్యాణ్ ఎందుకు అమ్మాయిని వచ్చిండు, అయితే వద్దన్నాడు కదా, ఫ్యామిలీ వీకే నాకు వద్దు, నీ త్యాగం చేస్తా అన్నప్పుడు దానికి అంటే తనుజ నెగిటివ్ చేయడం. ఇంక ఇక్కడ హరీష్ గారు, ఇది హరితేజ గారు అండ్ పవన్ అన్నమాట, ఆ సీరియల్ హీరో అన్నమాట. అతను ఫ్రెండ్ అన్నమాట, అంటే రూమర్ అయితే వస్తుంది వాళ్ళిద్దరు కపుల్స్ అని, కానీ వాళ్ళు బయట పడట్లేదు, జస్ట్ ఫ్రెండే, బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఎందుకంటే 6 ఏళ్ళ నుంచి ఒకే సీరియల్లో యాక్ట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్ ఫ్రెండ్స్ అయిపోతారు. అబ్బా సినిమా హీరోలే అవట్లే, ఒక హీరోయిన్తో కంటిన్యూగా 2-3 సినిమాలు చేస్తే వాళ్ళు 6 ఏళ్ళ నుంచి ఒకే ప్రాజెక్ట్ చేసినప్పుడు పక్కా ఫ్రెండ్స్ అవుతారు. కాబట్టి ఫ్రెండ్ అని అయితే టాకు, కానీ కొంతమంది లవర్ అంటున్నారు, అంటే తప్పలేదు. ఎందుకంటే ఆమె సింగిల్ కాబట్టి ఏమైనా ఉంటుంది. ఆమె అనౌన్స్ చేసేదాకా వాళ్ళు అనౌన్స్ చేసుకోలేదు, ఫ్రెండ్గానే వచ్చారు. చాలామంది కళ్యాణ్ని అదే అర్జున్ రెడ్డి డైలాగ్లో కళ్యాణ్ని అన్నారు, కళ్యాణ్ని హార్ట్ బ్రేక్ చేసి అక్కడ కళ్యాణ్ ఏమల్లా సేమ్ అందరూ వచ్చిన హౌస్ మీన్స్కి ఏదో ఒక సినిమా హీరో ఫోటో తీయమన్నప్పుడు ఆయన పవన్ తీస్తే అర్జున్ రెడ్డి వస్తుంది. అర్జున్ రెడ్డి ఎవరు అన్నప్పుడు ఇక్కడ సంజయ్ గారు డిమోన్ పవన్కి వెళ్ళి వేలు చూపిస్తుంటే నేను డిమోన్ పవన్కి ఇస్తాను, కానీ ఆయన ఇచ్చేది బర్నీ గారికి ఇస్తారు. ఇక్కడ బర్నీ గారు ఫోటో ఎందుకు పెట్టిందంటే హరితేజ గారు, బర్నీ గారు ఫస్ట్ సీరియల్లో హీరోయిన్గా హరితేజ గారు నటించారంట, వాళ్ళిద్దరు హీరోయిన్గా నటించారంట, వాళ్ళు చాలా సీనియర్ యాక్టర్స్, అందుకని బర్నీ గారిని టాప్ 5లో పెట్టారు. అలాగే అర్జున్ రెడ్డి కూడా బర్నీ గారికి ఎందుకు ఇచ్చారంటే ఆయన బయట చాలా కోపం ఎక్కువ, అదే నిన్న నాగబాబు గారు చెప్పారు కదా, అందుకని ఆయనకి ఇస్తే ఆ సినిమాలో డైలాగ్ చెప్పమంటారు.
నాగార్జున గారు ఆ ప్రోమోలో కూడా వేశారు. నాగార్జున గారు చెప్పు, ఆ సినిమాలో ఫేమస్ డైలాగ్ ఉంటుంది, అది చెప్పు అంటే, ఆ పిల్ల నాది నాన్నగారు, ఆ పిల్ల నాది జాగ్రత్తగా చూసుకోండి అని బన్నీ గారు అన్నట్టు. అక్కడ పవన్ కళ్యాణ్ ఏమన్నారు, చాలామంది పవన్ కళ్యాణ్ అవమానించిందని చెప్పి రివ్యూలు చెప్తారు. అక్కడ ఏమో అవమానించరు. ఫస్ట్ తనుజాది పెడతారు ఆల్వేస్, సెకండ్ వచ్చి ఇమాన్యుల్ది పెడతారు. ఇమాన్యుల్ కూడా బాగా ఆడుతున్నాడని ఒక్క మాటే అంటారు. తర్వాత కళ్యాణ్ది పెడతారు, కళ్యాణ్ని 3వ ప్లేస్లో పెట్టారు. చివరో పెట్టలా, 3వ ప్లేస్లో కళ్యాణ్ని పెట్టారు. అంటే ఈ టాప్ 3 అని మనకు ఇప్పుడు ఓటింగ్లో కూడా అదే నడుస్తుంది కదా. కాకపోతే ఇమాన్యుల్ నామినేషన్లోకి రావట్లేదు అనుకో, ఈ కళ్యాణ్కి కూడా చాలా బాగా ఆడుతున్నాడు. సార్కి ఒకే మాట, ఇద్దరికి ఒకే మాట అంటాడు. అక్కడ పెట్టిన వాళ్ళందరికీ ఒకే ఒక బాగా ఆడుతున్నారు. అంతేగాని ఇప్పుడు ఇమాన్యుల్ని బాగా పొగిడి బాగా ఎలివేషన్స్ ఇచ్చి కళ్యాణ్ని పొగడకపోతే అప్పుడు అనాలన్నమాట. అక్కడ ఇమాన్యుల్ని జస్ట్ ఒకే మాట బాగా ఆడుతున్నాడు, కళ్యాణ్ని బాగా ఆడుతున్నాడు. ఇంకా తర్వాత బన్నీ గారిది పెడతారు, బన్నీ గారు కూడా బాగా ఆడుతున్నారు అని అంటారు. కాకపోతే ఇంకా వాళ్ళు సీరియల్ చెప్పే కదా బాగా ఆడుతున్నారని అంటారు. ఆ తర్వాత రీతు చౌదరిది పెడతారు, బాగా ఆడుతున్నారని. అయిపోయా, 5గురిది పెడతారు. 5గురు పెట్టి అందరికి ఒకే మాట బాగా ఆడుతున్నారు. కాకపోతే తనుజాకి ఎక్కువ ఎందుకు మాట్లాడతారు, తన కోసం వచ్చినప్పుడు చెప్పుకుంటారు. అయితే ఇక్కడ మర్యాద మనిషికి హరితేజ గారు అయితే ఫుల్ కౌంటర్ అయితే పేల్చారు. ఏమంటారంటే మామూలుగా మాట్లాడతారు, ఎమోషనల్ అవుతుంది. దాని ముందు తనుజ చెప్తుంది, నేను మీకు 3 విషయాలలో సారీ చెప్పాలని. ఫస్ట్ ఏమంటుందంటే, నేను ఎక్కువగా ఏడవను అని. అంటే తను బయట కూడా ఎమోషనల్ అన్నమాట. హౌస్లో ఎక్కువ ఏడవనని, అది మాట తప్పాను, అందుకే మీకు సారీ చెప్తున్నాను. అలాగే హౌస్లో ఎలాంటి తప్పులు చెయ్యను అని, కానీ కొన్ని తప్పులు చేశాను, అది తెలుసో తెలియకో తప్పులు చేశాను, దానికి సారీ చెప్తాడు. 3 వచ్చేసి టైటిల్ పక్కా కొట్టుకొని వస్తాను అని మాట ఇచ్చిందంట. కానీ అది ఎంత దాకా వచ్చానో నాకు తెలియదు, అది టైటిల్ నేను విన్ అవుతానో లేదు తెలియదు, దానికి ముందే సారీ చెప్పేస్తున్నా అంటే ఇక్కడ కొంచెం ఫన్ లాగా చేస్తారు. ఆ మొత్తం ఆమె మాట్లాడేసి మనం ఎందుకు ఉండడం, వెళ్ళిపోదాం పాండని ఇద్దరు వెళ్ళిపోతుంటే కొంచెం కామెడీ చేస్తారు. తను లేదంటారు. ఇంకా తనకు బాగా చెప్తాడు. తనకు ఒకే మాట అంటాడు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు పడతాయి. అలాగే ఎదిగే వాళ్ళని ఎప్పుడో దించేయాలని చూస్తుంటారు చాలామంది. నువ్వు ఎవరి మాటలు వినకు, ఎవరి మాటలు నమ్మకు, నీ గేమ్ నువ్వు వాడు. నువ్వు బయట ఎలా ఉన్నావు హౌస్లో కూడా అలాగే ఉన్నావు. మీ నాన్నగారితో కూడా మాట్లాడాను, అంటే వాళ్ళ నాన్నతో మాట్లాడాను, కానీ మా నాన్నతో మాట్లాడాను, మా నాన్నకి ఎలా ఉంది పెళ్ళి అడుగుతుంటే, సిస్టర్ పెళ్ళి మ్యారేజ్ అని. మీ నాన్నగారు కూడా అన్నారు కప్పు తీసుకొని రమ్మన్నారు, కప్పు కోసం వెయిటింగ్ అంట మీ ఫాదర్ అని. అక్కడ కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత వెళ్తూ మళ్ళీ ఒక మాట ఉంటుంది, సార్ ఒక మాట చెప్పాలి. ఒకళ్ళు నిన్నొచ్చి ముద్దమందారం పూలు చెవులో పెడుతున్నావు అన్నారు, నువ్వు ఆ పూలన్నీ ఏకం చేసి ఒక మాలలాగా దండలాగా చేసి అది టైటిల్కి తగిలించుకొని రా. బుద్ధ మందారం పువ్వు అనేది చాలా మంచిది, అదేం చెడ్డది కాదు. అలాగే ఇక్కడ ఇతను పవన్ కూడా ఒకే మాట్లాడతారు, బాండింగ్స్ ఉండాలి, అదేమి తప్పు కాదు, కానీ గేమ్లో ఉంచుకోకు బాండింగ్స్ అని అంటాడు. అలాగే బన్నీ గారికి కూడా చెప్తారు, సార్ మీరు నానా కూతురుది మాకు చాలా బాగా నచ్చింది, స్టార్టింగ్లో మీ ఇద్దరు బాగుంది, బాండింగ్స్ ఉంచుకోండి కానీ గేమ్లో తేకండి బాండింగ్స్ అని క్లియర్ కట్గా చెప్తారన్నమాట. ఇక్కడ చాలా బాగా చెప్తారు. ఇంకా మర్యాద మనిషికి అయితే కౌంటర్ పేలిందన్నమాట గుండుకి. మామూలు కొట్టరు. నాకు తెలిసి హరితేజ గారు ఫైనల్లో కానీ అది ఫినాలే అప్పుడు స్టేజ్ దగ్గరకు వస్తే అక్కడ మర్యాద మనిషిని చూసి అక్కడే మొహం మీద కొడతారేమో అనిపించింది. రియల్గా ఆమె అలాగే ఉంది, ఎంత స్ట్రాంగ్ అన్నది. ఆమె అట్టయి ఏడుసి, ఎందుకంటే ఆమెకు తనుజ అంటే చాలా ఇష్టం అంట. వాళ్ళు బయట కూడా అంతే క్లోజ్ అన్నమాట, చాలా ఇష్టము. ఇంకా వెళ్ళిపోతారు. లాస్ట్లో డిమాండ్ పవన్. ఇక్కడ డిమాండ్ పవన్ ఒక్కటి సీక్రెట్ చెప్తా. డిమాండ్ పవన్ లేసి, సరే నేను మీకు సీక్రెట్ చెప్పాలి, నేను రమ్య అనే అమ్మాయిని ఇష్టపడ్డాను. కానీ ఊసులో ఉన్న అందరు షాకు. నాగార్జున గారితో సహా కళ్యాణ్ని తెలిసి, ఒరే రమ్య నా నాన్న అంటే దెబ్బ పడుతుంది. సార్ పికిల్ రమ్య కాదు సార్, పికిల్ రమ్య కాదు, నా 10th క్లాస్లో రమ్య సార్, నా 10th క్లాస్ రమ్య సార్ అంటారు. దెబ్బ అయ్యా దెబ్బకు భయపించినావు కదా అమ్మ నందని. నిజంగా నేను షాక్ అయినా, రమ్య అనగానే కుంపేసి పికిల్ రమ్య అని. ఎందుకంటే ఆమె స్టార్టింగ్ వచ్చి పవన్ ఆమె ఫ్రెండ్స్ అన్నది కదా, ఒకే ఊరు కదా వాళ్ళది, అందుకని భయం వేసింది. తర్వాత చెప్తారు ఏదో 10th క్లాస్లో అన్నమాట, జస్ట్ చూసేవాడంట. అదంటే ఇంకా తర్వాత వాళ్ళ నాన్న వాయిస్ మెసేజ్, వాళ్ళ నాన్న వస్తుంది. ఇక్కడ ఫుల్ ఎమోషనల్ అన్నమాట. వాళ్ళ నాన్న నాగార్జున గారి, నాగేశ్వరరావు గారి ఫ్యాన్ అన్నమాట. డ్యాన్స్ చెప్తారు. ఇక్కడ మనకు లైవ్లో చాలా ఇది ఎపిసోడ్లో చాలా కట్ చేశారు. డిమాండ్ పవన్కి మంచి
తన ఫ్రెండ్ 8 సంవత్సరాల తర్వాత మాట్లాడాడంట. వాళ్ళిద్దరు విడిపోయారంట. తన ఫ్రెండ్ అమెరికాకి ఎక్కడికి వెళ్ళిపోయాడు. తన కోసం తన ఫ్రెండ్ వచ్చాడన్నమాట. తనకి చాలా ఏడ్చాడంట దానికి. ఎందుకంటే చాలా రోజులు వాళ్ళకి మాటలు లేవంట, చాలా సంవత్సరాలు. తన కోసం వచ్చాడని చెప్పి ఇంకా బాగా చెప్తాడు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఒకే మాట అంటాడు, నువ్వు ప్రతిసారి నేను గేమ్లో తీసుకోలేదు, నువ్వు బాధపడకు, నువ్వు ఇంకా గ్రేట్గా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే అందరూ నీతో గేమ్ ఆడాలంటే భయపడుతున్నారు అని. అలాగే నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు వాడంటాడు. ఇంకా వాళ్ళ నాన్నలే కొన్ని మంచి మాటలు అయితే చెప్తాడు. ఇక్కడ మనకు ఆడ ఎపిసోడ్లో ఏంటంటే నాగార్జున గారు వచ్చి డిమాండ్ వాళ్ళ నాన్న వచ్చాడు అని అంటే డిమాండ్ ఎమ్మడలే సార్, డిమాండ్ వాళ్ళ నాన్నగారు సార్, వాళ్ళ నాన్న పేరు వెంకట్రావు అనుకుంటా, సారీ వాళ్ళ నాన్న పేరు గుర్తులేదు, వెంకట్రావు కొడుకే డిమాండ్ సార్, మా నాన్న లేకపోతే నేను లేదు సార్, మా నాన్న వల్లే ఈ స్టేజ్కి వచ్చానని చెప్పి వాళ్ళ నాన్న గురించి చాలా మంచిగా చెప్తాడనమాట. ఇంకా వాళ్ళ నాన్న వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి టాప్ 5 వచ్చేసి ఫస్ట్ డిమాండ్, సెకండ్ ఇమాన్యుల్, థర్డ్ తనుజ, థర్డ్ తనుజ కాదు, థర్డ్ వచ్చేసి భరణి గారు, సంజన గారు పెడతారు. థర్డ్ వచ్చి సంజన గారు, ఫోర్త్ వచ్చేసి తనుజ, ఫిఫ్త్ వచ్చేసి రీతు. ఈ 5 పెడతారన్నమాట. లాస్ట్ 2 అమ్మాయిలు, మధ్యలో సంజన గారి పెట్టేది. ఇంకా ఇలా మాట్లాడతారు. తర్వాత సంజన గారికి పొగుడుతారన్నమాట. మీరు చాలా స్టాండ్ తీసుకున్నారు డిమాండ్ పవన్కి కొన్ని విషయాలలో, అంటే తను టైటిల్ విన్నర్కి ఎవరి దగ్గర ఉన్నట్టు డిమాండ్ పవన్ పేరు చెప్తుంది కదా, అందుకని. ఇంకా ఓవరాల్ ఇది అయిపోతుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిపోతారు, వాళ్ళు కొంచెం అక్కడ ఎమోషనల్ అవుతారు, డిమాండ్ పవన్ అంత అయిపోతుంది. సేవింగ్ చేస్తారన్నమాట ఒకేసారి. ఇక్కడ డిమాండ్ పవన్ని వాళ్ళ నాన్నే సేవ్ చేస్తాడు. డిమాండ్ పవన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, వాళ్ళ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఇది అయిపోయినాక ఇంకా నాగార్జున గారు అందరూ లివింగ్ ఏరియాకి రమ్మంటాడు. ఇక్కడ 4 ఉంటారు నామినేషన్లో, ఆ 4 ఇద్దరిని సేవ్ చేస్తారు, పవన్ కళ్యాణ్ని, బన్నీ గారిని. 2 ఉంటారు, సంజన గారు, దివ్యానికిత. వీళ్ళిద్దరిని గార్డెన్ ఏరియాలోకి పోయి నించోబెట్టి ఇమాన్యుల్ని పవరస్తా తీసుకురమ్మని. ఇక్కడ ఏం చెప్తారంటే నీ పవరస్తాకు 3 పవర్స్ అన్నారు కదా, 2 పవర్స్ అయిపోయినాయి, 3వ పవర్ అది కూడా ఈ వారమే వాడాలి, నువ్వు వాడకపోతే ఈ పవరస్తా స్టోర్ రూమ్లో పెట్టేయడమే అండి. పవర్ ఏంటంటే నా ఎలిమినేషన్ని రద్దు చేయడం, అంటే ఎవరు ఎలిమినేట్ అవ్వరు, రద్దు చేసేయాలి. నువ్వు ఆ పని చేస్తావా, లేదా తనుజాకు ఇది గోల్డెన్ పవరు 3 సార్లు వాడుకునే ఛాన్స్ వచ్చింది, కానీ 3 సార్లు తనుజ వాడకుండా ఆడియన్స్ ఓటుకి రెస్పెక్ట్ ఇస్తూ ఆడియన్స్ నిర్ణయాన్నే నేను రెస్పెక్ట్ చేస్తా అని చెప్పి ఆ పవర్ వాడలేదు. అలా నువ్వు పవర్ వాడకుండా ఆడియన్స్ ఓటుకే వాల్యూ ఇస్తూ నువ్వు కూడా ఆడియన్స్ ఓటు సైడ్ పోతావా అని అడిగితే ఇక్కడ ఇమాన్యుల్ ఆలోచించి లేదు సార్ వాడుతాను పవర్, నో ఎలిమినేషన్ పెడతాను సార్ అంటాడు. ఇంకా తర్వాత నాగార్జున గారు ఓకే ఇది కన్ఫామా, ఫిక్స్డా అంటే అవును సార్ ఫిక్స్డ్ సార్ అంటే. ఇక్కడ తర్వాత తనుజ ఏదో మాట్లాడితే ఏం తనుజ అంటే లేదు సార్ నేను ఏమనుకుంటున్నా అంటే ఇదేమన్నా ఫినాలే టికెట్ ఉంటుంది కదా, రేస్ టు ఫినాలే, లాస్ట్లో టాప్ 6 అప్పుడేమో తనకు ఉపయోగపడతా అంటే దానికి ఉపయోగపడదామని నేను క్లియర్ చెప్పా, ఈ వారమే వాడాలి, ఈ రోజే వాడాలి, తర్వాత లోపల పెట్టేస్తాడు. ఓకే సార్ అంటది, కానీ తన పవర్ తన ఇష్టం అంటారు. తర్వాత దివ్యానికి తను సంజన గారిని లోపలికి పిలుస్తారు, నో ఎలిమినేషన్ అని చెప్తారు. కానీ ఇక్కడ మళ్ళీ నాగార్జున గారు ఏమంటారంటే ఇక్కడ ముందు పవరస్తా స్టోర్ రూమ్లో పెట్టేయమని రీతు చౌదరికి చెప్తారు. ఇక్కడ నాగార్జున గారు ఏమంటారంటే దివ్యానికితో సంజన గారితో ఈ వారం నో ఎలిమినేషన్, మీ ఇద్దరు సేవ్ అయ్యారు, కానీ మీ ఇద్దరు ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది మీకు తెలుసుకోవాలని ఉందా అంటే అవును సార్ అంటారు. ఇద్దరు బయటకు వెళ్తారు, అది గన్లా ఉంటాయి, కొడితే గ్రీన్ పేపర్లు వచ్చిన వాళ్ళు సేవ్, రెడ్ వచ్చిన వాళ్ళు ఎలిమినేటెడ్. ఇక్కడ గ్రీన్ వచ్చి సంజన గారికి వస్తుంది, సంజన గారి సేవ్, దివ్యానికితో ఎలిమినేట్. ఇదైతే నాకు హైలైట్ అనిపించింది, ఎందుకంటే ఎలిమినేట్ అయింది దివ్యానికిత, ఇమాన్యుల్ కాపాడాడు, ఓ తనుజ మీన ఆ మోయిన లేచి ఓ అన్నది కదా, కాబట్టి ఎలిమినేట్ అయింది. అది రేపు వచ్చే నామినేషన్లో కూడా దివ్యానికిత భరణి గారిని నామినేట్ చేసింది, సపోర్ట్ లేదని. భరణి గారు నిన్న సపోర్ట్ చేసింది దివ్యానికితకు, తనుజకు కాకుండా. ఇంకా అయిపోతే మళ్ళీ లోపలికి వచ్చినాక మళ్ళీ అడుగుతారన్నమాట భరణి గారిని, ఇది ఇమాన్యుల్ వాడడం కరెక్టా రాంగా అంటే ఏదో చెప్పబోతే రాంగా కరెక్టా రాంగా అదొక్కటి చెప్పంటే కరెక్టే సార్ అంటే, సుమన్ శెట్టి అంటే కరెక్టే సార్ అంటారు. తర్వాత ఇమాన్యుల్ అంటే సార్ నేను ఇక్కడ ఏ బాండింగ్ కోసం వాడలేదు సార్ అంటే సంజన గారి కోసం వాడాడేమో అని. ఏ బాండింగ్ కోసం వాడలేదు సార్, వాళ్ళకు ఒక 1 వీక్ వాళ్ళు నిరూపించుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది, అలాగే ఈ పవర్ నేను వాడినా వాడకపోయినా ఎలాగూ లోపలికి వెళ్ళిపోతుంది, అందుకే వాడాలనుకున్నాను వాడేసాను సార్ అంటాడు. దాంతో ఈరోజుతో ఎపిసోడ్ అయితే అయిపోయింది. మీలో ఎంతమందికి ఇమాన్యుల్ పవర్ వాడి నో ఎలిమినేషన్ చేశాడు కదా, దాని మీద మీ స్పందన ఏంది?
అసలు వాడాల్సిందేనా, వాడకూడదా అసలు? అలాగే ఈ వారం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.